పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అల్లంపురంలో ఉన్న సాయిబాబా గుడి అయితే చూపించబోతున్నానండి. ఈరోజు గురు పౌర్ణమి కదా, చాలా జనాలు అయితే వచ్చారు. ఇక్కడ అన్న సమారాధన కూడా జరుగుతుంది. ఇప్పుడు చూపించాను కదా, అదైతే అద్దాల మేడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ టికెట్ అనేది ఉంటుంది, ఎంత ఉండదు, 20 రూపీస్ ఉంటుంది అనుకుంటా. ఇంతకుముందు నేను షార్ట్స్ పెట్టాను, ఆ షార్ట్స్లో అన్నీ ఉంటాయి. పైన కూడా ఉంటుందండి, పైన జ్ఞానమందిరం ఉంటుందండి. అది ఇప్పుడు క్లోజ్ చేసేసినట్టున్నారు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే ఒక్కొక్కరినే వెళ్ళనిస్తారు. నా షార్ట్స్ కనుక చూస్తే మీకు అది కూడా కనిపిస్తుంది. చాలా విగ్రహాలు అయితే ఉంటాయి, పైన చాలా బాగుంటుందండి. అల్లంపురం వస్తే ఈ గుడి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. చాలా గుళ్ళు అయితే ఉంటాయి, అంటే గుళ్ళు అంటే విగ్రహాలు ఉంటాయి. ఎంట్రన్స్లో వినాయకుడి గుడి, దత్తాత్రేయుడి గుడి చూపించారు కదా మీకు, కింద ఉంటాయి, దుని ఉంటుంది. పైకి వెళ్తే చెప్పాను కదా జ్ఞానమందిరం ఉంటుంది, చాలామంది దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి, దుర్గమ్మ తల్లి గుడి ఉంటుంది పైన. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కింద గుడి సాయిబాబాని మాత్రమే అనుకుంటారు, పైన కూడా ఉంటాయండి. మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను, ఇంకా ఉంటుంది అని. బాబావారి పాతుకలు నిజంగా సాయిబాబా గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవరికైనా సరే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూసారు కదా అల్లంపురంలో గుడి అయితే ఎలా ఉంది. బాబా గారు చూసారా ఎంత దగ మెరిసిపోతున్నారో దండల్లో. ఈరోజు గురు పౌర్ణమి కదా, ఎంతమంది వచ్చారంటే అసలు ఖాళీ లేదండి. ఇక్కడ మాత్రం ఇది ఖచ్చితంగా చూడాల్సింది, చాలా బాగుంటుంది చూడండి. పార్వతీ పరమేశ్వరులు దుని ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. దాదాపు 2:15 అయ్యి వస్తుందండి. ఇప్పుడు ఖాళీ అయింది గుడి. నేను వీడియో తీసుకోవడానికైతే ఇందాక భోజనం చేసేసిన తర్వాత చాలాసేపు కూర్చున్నాం. కోలాటం కూడా వేశారు. మీకు కోలాటం వీడియోస్ కూడా షార్ట్స్లో పెడతాను, చూస్తూ ఉండండి. చూసారు కదా అంత పీస్ఫుల్ ప్రదేశంలో ఉందో గుడి. చెరువు పక్కనే ఉంటుందండి గుడి. ఇక్కడ వాటర్ కూడా ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు లేవు. ఇంతకుముందు షార్ట్స్ చూడండి, అన్నీ నేనైతే క్లోజప్లో తీసినవి ఉంటాయి. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 5,000 మందికి అయితే అన్నసమారాధన జరిగిందండి. ఇక్కడ ప్రతి వారం అన్నసమారాధన జరుగుద్ది. అల్లంపురం రావాలంటే తణుకు నుంచి హైవే మీద నుంచి రావచ్చండి. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, అటు స్ట్రైట్గా వచ్చేస్తే గుడి, శివాలయం గుడి, సాయిబాబా గుడి పక్కనే కనిపిస్తాయి. ఇంకా ప్రతిపాడు మీద నుంచి కూడా రావచ్చు. తాడేపల్లిగూడెం దగ్గర అయితే ప్రతిపాడు మీద నుంచి రావచ్చు. చూసారు కదా ఇక్కడ కోలాటం కూడా జరిగిందండి. ఈ వీడియోస్ మీకు ఇంకా 5 మినిట్స్లో 10 మినిట్స్లో పోస్ట్ చేస్తాను, ఇవి కూడా చూస్తూ ఉండండి. చూసారు కదా ఎంతమంది భక్తులు అయితే వచ్చారో, చాలా భారీగా జరిగిందండి అన్నసమారాధన. గుడి అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు విజిట్ చేసే వెళ్ళండి. థ్యాంక్ యూ.